దారి కబ్జా చేసిన వారిని వెంటనే శ్మశానంలో కబ్జా చేసిన వారిని వెంటనే దారి వెళ్ళనీయకుండా కఠినంగా శిక్షించాలి. దారిని కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. శ్మశాన వాటికకు దారి కల్పించాలి. శ్మశాన వాటికకు వెళ్ళే దారిని కబ్జా చేసిన వారిని శిక్షించాలి. దోబీ ఘాటుకు వెళ్లే దారిని కబ్జా చేసిన వారిని శిక్షించాలి. వెంటనే దోబీ ఘాటుకు వెళ్ళనీయకుండా కంచె వెంటనే శ్మశాన దారిని కబ్జా చేసిన వారిని వెంటనే శిక్షించాలి. దోబీ ఘాటుకు వెళ్ళనీయకుండా కంచె వేసిన వారిని వెంటనే. అందరికీ నమస్కారం. ఈరోజు కడప కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ అర్జీ ఏమంటే మైదుకూరు మండలంలో నాగిరెడ్డిపల్లెలో శ్మశాన వాటికకు వెళ్ళే రోడ్డును అలాగే దోబీ ఘాటుకు వెళ్ళే రోడ్డును దాదాపు ఆ నాగిరెడ్డిపల్లెలో 100 కుటుంబాలు రజకులు ఉన్నారు. ఈ రజకులందరినీ కూడా ఆ దోబీ ఘాటుకు వెళ్ళనీయకుండా అలాగే వాళ్ళు చేసుకునే వృత్తికి ఆటంకం కలిగిస్తూ శ్మశానం ఎవరైనా చనిపోతే ఆ శ్మశానానికి వెళ్ళనీయకుండా అడ్డుకొని కంచె వేశారు. ఈ విషయమై కలెక్టర్ గారికి తెలియజేశాం. ఎంఆర్ఓ గారికి వెళ్ళి కలవమన్నాడు. వెళ్ళి కలిచాము. అంతకుముందే ఈ రజకుల్ని ఎంఆర్ఓ గారు పోలీసు వాళ్ళతో కొట్టించారు. నీకెందుకురా, మీ పని మీరు చేసుకోండి, మీ ఒక్కరికి ఎందుకు, మీ అందరికీ లేని సమస్య నీకు ఒక్కరికి ఏంటి అని. శ్మశాన వాటిగా కబ్జా చేస్తే రోడ్డును అడగడం తప్ప. ఇటు వెళ్తే 500 మీటర్లు ఉన్నటువంటి శ్మశాన వాటికకు మీకు వేరే రోడ్డు ఇస్తాం, 5 కిలోమీటర్లు తిరుక్కోండి అని చెప్తున్నారు. ఇది ఎక్కడ కులాభిమానం అర్థం కావటం లేదు. ఎక్కువ మాట్లాడితే మీరు ఎమ్మెల్యే కాడికి పోండి, ఎక్కడికైనా పోండి, ఎవరికైనా చెప్పుకోండి అంటున్నాడు. ఎంఆర్ఓ చేయాల్సిన పనిని ఎమ్మెల్యేకి వెళ్ళి చెప్పమంటున్నారు. మరి మా మండలంలో మండల అధ్యక్షులు కానీ మండల సుప్రీం కానీ ఒక ఎంఆర్ఓనా లేదంటే కన్నా ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే ఎవరు చెప్తారండి? ఇరుపక్కల ఏం చెప్పగలడు? అది ఏది న్యాయం అయితే అది. ఆ సర్వే నెంబర్ 3లో 11 ఎకరాల చిల్లర గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మరి దాన్ని 2 ఎకరాల చిల్లర పట్టాలు ఎట్లా ఇస్తారు? మరి ఆ పట్టాలను క్యాన్సల్ చేసి వాళ్ళకు రోడ్డు ఇవ్వండి. 80 సంవత్సరాలుగా ఉన్నటువంటి రోడ్డును ఈరోజు ఎట్లా మీరు కబ్జా చేస్తారు? కబ్జా చేస్తా అంటే పోలీసులు కానీ ఎంఆర్ఓ కానీ సైలెంట్గా చూస్తూ ఉంటారా? అంటే ఇది కులాభిమానమా? అడిగితే కొట్టిస్తారా? ఇది ఎక్కడి న్యాయం? రేపు ఎవరు చనిపోయినా వెళ్ళాల్సినటువంటి ఇండ్లు శ్మశానం, ఆ శ్మశానాన్ని కబ్జా చేస్తారా? 11 ఎకరాలు ఏమైంది? మరి చనిపోతే ఆ ఊరి వాళ్ళు ఎక్కడ పూడ్చాలి? ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవరాశి చనిపోతే వెళ్ళాల్సినటువంటి ప్లేసు శ్మశానం. ఆ శ్మశానానికి వెళ్ళనీయకుండా మీరు కబ్జా చేయడం ఏంటి? మరి దీనిపైన ఎవరు కూడా ప్రశ్నించిన వాళ్ళని కొట్టిస్తూ మీరు ఏం సాధిస్తారు? రేపు మీరు కానీ నేను కానీ ఇంకొకరు కానీ చనిపోతే వెళ్ళాల్సింది శ్మశానాన్ని, ఆ శ్మశానం దారికి వెళ్ళనీయకుండా మీరు కబ్జా చేసి కంచెలు వేస్తే శ్మశానంలో వెళ్ళనీయకుండా శవాన్ని కుళ్ళిపోయేటట్టు ఇంట్లో పెట్టుకోవాలన్నా? దీనిపైన తగు అధికారులు ఎంఆర్ఓ కానీ లేదంటే కనుక ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ కానీ డిఆర్ఓ కానీ స్పందించకుంటే రేపు సోమవారం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.